హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక 5 minutes బాగా నీట్గా వినండి. టాటా మోటార్స్ స్టాక్ నేను ఒక 1 week బ్యాక్ కూడా రికమెండ్ చేశాను. అది నేను రికమెండ్ చేసింది ఈ ప్రైస్లో రికమెండ్ చేశాను. అంటే దాదాపుగా ఇప్పుడున్న ప్రైస్ నుంచి ఒక నియర్బై ఒక 10% పైన ఉన్నప్పుడు ఇది రేపు కంటిన్యూ అవుతుంది ర్యాలీ అని నేను రికమెండ్ చేశాను. ఓకే, అది ర్యాలీ కంటిన్యూ అవ్వలేదు. మార్కెట్లో వచ్చిన న్యూస్ వల్ల ఫాలో అయింది. ఇప్పుడు మనకు ఒక న్యూస్ ఈరోజు వచ్చింది ఏంటంటే డౌన్ గ్రేడ్ చేశారు దీన్ని. 970 సంథింగ్ చెప్పారు. 970 అంటే ఆల్రెడీ ఆ ప్రైస్ రీచ్ అయింది స్టాక్. మనం కొత్తగా వాళ్ళు చెప్పేది ఏం లేదు, ఆల్రెడీ ఆ స్టాక్ ఆ ప్రైస్ రీచ్ అయింది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, తర్వాత ఈ బ్రోకింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళు రికమెండ్ చేశారు. అది వాళ్ళు రికమెండ్ అని కాదు, డౌన్ గ్రేడ్ చేశారు. సేల్స్ తగ్గాయి. ఆటోమొబైల్స్ సేల్స్ దాదాపు అన్నిట్లో తగ్గాయి. ఇంతకు ముందు ఉన్న సేల్స్ అయితే ఉండకపోవచ్చు ఇయర్. మళ్ళీ అంటే ఈ జాబ్ కట్స్, రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు ఉన్న అంత ర్యాలీ ఆల్రెడీ ఇది 60-70% డెవలప్మెంట్ ఎక్కువ అయిపోయింది. దాదాపు నేను చూసినప్పుడు 3 years బ్యాక్ 300 ఉన్నది 1000కి ఇప్పుడు 3 times ర్యాలీ ఇచ్చింది. ఈ రీలు డబుల్ అయిపోతూ వచ్చింది. అందువల్ల కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ ఇది. దీంట్లో మనం ట్రేడ్ తీసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ ట్రేడ్ తీసుకోవడం కాదు, ఇది లాంగ్ టర్మ్ ఏదైనా మినిమం ఒక 4-5 months అయినా వెయిట్ చేయగలిగితే ఈ ప్రైజ్కి రావడానికి ఉంటుంది. ఇది ఏదన్నా ఒకవేళ సైడ్ వేస్ వెళ్తే ఒక నెల 2 సైడ్ వేస్ వెళ్ళిపోయి మళ్ళీ ప్రైజ్లో సస్టైన్ అవుతూ మళ్ళీ బుల్ బ్యాక్ అవుతుంది. భయపడాల్సిన పని ఏం లేదు. పెద్ద కంపెనీ సేల్స్ ఉన్నాయి. మనం టాటా కార్స్ అంటే రోజు మన రోడ్డు మీదకి వెళ్తే 10 కార్లు చూస్తే కనీసం 2 టాటా కార్స్ కనపడతాయి. అందువల్ల మనం భయపడాల్సింది అయితే ఏం లేదు. ఒకవేళ ఎవరైనా నా వీడియో కొని ఉంటే వాళ్ళ కోసం ఒకసారి మనం అలా రూల్కి కదా 5000 కొంటాం, మళ్ళీ పడితే 5000 కొంటాం, అలా 2-3 times యావరేజ్ చేసేదానికి ప్లాన్ చేసుకుని దిగుతాం. కాబట్టి ఒకవేళ ఈ ప్రైజ్ ఎవరైనా తీసుకొని ఉంటే వాళ్ళ కోసమని చెప్తున్నాను ఈ వీడియో. ఇక్కడ మళ్ళీ మనం 915 ఆ రేట్కి వచ్చినప్పుడు ఒకసారి యావరేజ్ తీసుకోండి. వెయిట్ చేయండి. అది 3 months పట్టచ్చు, 4 months పట్టచ్చు. లేదు అసలు యావరేజ్ ఎందుకు మనం కాలమైన వెయిట్ చేద్దామంటే అది సూపర్, అసలు దాన్ని తిరిగేయలేదు. కాబట్టి మనకి ఆల్రెడీ మనం చెప్పిన రూల్ ప్రకారం అయితే వెళ్ళాలి. అది మార్కెట్లో మన చేతిలో ఏముండదు కదా, మనం చెప్తానే ఉంటాం కదా ప్రతి వీడియోలో. మార్కెట్ అనేది మనం టైం చేయలేము, ఉన్న కనపడే మీరు బట్టే చెప్పగలం. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఇలా 3 days కంటిన్యూ ర్యాలీ ఇచ్చింది. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు అనుకుంటారు వాల్యూమ్స్ ఉన్నాయి కంటిన్యూ అవుతుంది అనుకుంటారు. కానీ ఏమొచ్చింది, మళ్ళీ కంటిన్యూస్గా కింద పడిపోయింది, మళ్ళీ సైడ్ వేస్ వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ సడన్గా 3 days కంటిన్యూ ర్యాలీ ఇచ్చింది, ఆల్ టైమ్ వెళ్ళిపోయింది. వాళ్ళు 1 month బ్యాక్ ఏం చెప్పారు, దాదాపు 1300 అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఏదో 2 రోజులు మార్కెట్ చూడండి, కంటిన్యూ 2 రోజులు ర్యాలీ అవగానే ప్రతి రోజులు వచ్చేసి రికమెండ్ చేసేస్తారు, ప్రతి రోజులు వచ్చి డౌన్ గ్రేడ్ చేసేస్తారు. ఇదే చూడండి, మళ్ళీ మనం ఏదైనా కుదిరితే ఒక వారం 10 రోజుల తర్వాత, లేదంటే ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మన వీడియోలో. అప్పుడైతే మళ్ళీ ఒకవేళ ఏదైనా ఈ ర్యాలీ అనేది ఇప్పుడున్న దాని నుంచి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, అదే ఈ రోజు చెప్పిన ఆ బ్రోకర్ కంపెనీసే మళ్ళీ రికమెండ్ చేస్తాయి. అందువల్ల ఇదంతా ఏంటంటే వాళ్ళ అవసరాలు బట్టి రకరకాల వాళ్ళు ఏదో చేసినట్టు చెప్పేస్తారు తప్ప మళ్ళీ వాళ్ళు ఏదో ఖచ్చితంగా చెప్పలేరు. పైకి వెళ్తుందని చెప్పలేరు, మళ్ళీ చెప్పారు. మనకంటే ఘోరంగా ఉంటారు వాళ్ళ అనాలిసిస్. అయితే ఎక్కువ మంది ఫాలోవర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ జనాభా లైక్ చేస్తారు. ఓకే, బట్ ఇది ఈ ప్రైజ్కి వస్తే కొనుక్కోండి. ఫ్రెషర్స్ ఎవరన్నా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే మాత్రం వాళ్ళు ఈ ప్రైజ్ వరకు వెయిట్ చేయండి. లేదంటే ఈ ప్రైజ్లో 950 ఆ ప్రైజ్లో ఫస్ట్ బై చేసుకోండి. మంచి మనకి చూస్తే రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. చూడండి, అక్కడ నుంచి నియర్ బై నేను చెప్పే రేట్కైనా 18% మన డిస్కౌంట్ దొరికినట్టే. కిందకు వస్తే 20% రౌండ్ ఫిగర్ అవుతుంది. అక్కడికి కానీ దొరికితే 20%లో తక్కువ దొరికినట్టే. మనకు రివర్సల్ మినిమం ఒక 5% అన్న రివర్సల్ వచ్చేస్తుంది. ఒక 10 days 20 days మనం ప్రాఫిట్ బుక్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉండి ఇప్పుడు దాకా తీసుకున్న వాళ్ళకి జస్ట్ వాళ్ళకైతే మంచి అవకాశం ఉన్నట్టు ఒకసారి చూసుకొని మీ అనాలిసిస్ కూడా చేసుకొని తీసుకోండి. ఓవర్ బాట్ కూడా అయిపోయింది, దాదాపు 37. ఇంకా మార్కెట్లో పెద్ద ఏం అది లేదు. నియర్ ఆర్ఎస్ఐ కంప్లీట్గా ఈరోజు 5% ఫాల్లోనే ఓవర్ బాట్కి వచ్చింది. ఇక్కడ కాకపోతే కొంతకాలం సస్టైన్ అవుతుంది, స్లోగా మళ్ళీ రివర్సల్ అవుతుంది. దానికి టైం పట్టచ్చు, 30 days 45 days పట్టొచ్చు. అదైతే టైం అయితే తీసుకుంటుంది. కాకపోతే మనకి భయపడాల్సింది అయితే లేదు, టైం మాత్రమే వేస్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఎవరైనా బజాజ్ ఫైనాన్స్ ఐపీఓ అప్లై చేస్తుంటే నేను నిన్న దాని ప్రకారం నేను కూడా అప్లై చేశాను. 90% రాదు నాకు. అది అంత ఓవర్ ఉంది. మన దగ్గర స్టాక్స్ ఏం లేవు. నేను అప్పుడు ఆ టైంలో నేను
బై చేయలేకపోయాను. పోస్ట్‌పోన్ అడ్జస్ట్‌మెంట్‌ల వల్ల. ఎవరైనా అప్లై చేస్తుంటే దాదాపు 54 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్స్ అయింది. నాకు తెలిసి 90%, 80% ఫస్ట్ ఇయరే వాళ్ళకి ప్రాఫిట్స్ రావచ్చు. వచ్చిన వాళ్ళు మాత్రం లక్కీ బోనస్. వచ్చిన వాళ్ళకి అడ్వాన్స్‌గా, రాబోయే వాళ్ళకి అడ్వాన్స్‌గా కంగ్రాచ్యులేషన్స్. ఇది బజాజ్ హోల్డింగ్స్, బజాజ్ ఐపీఓ సంగతి. అదే జస్ట్ నేను ఏదో దాని గురించి అంటే నేను అప్లై చేశాను కదా! ఒకసారి మాట్లాడదాం అన్నట్టు మాట్లాడుతున్నాను. ఇది బజాజ్ ఐపీఓ. ఈరోజు మనం అదే టాటా మోటార్స్ స్టాక్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది చూస్తే ఈరోజు 10% ర్యాలీ ఇచ్చింది. ఈ స్టాకు మంత్లీ క్యాండిల్ చూద్దామండి. ఈ ఈ స్టాక్ వచ్చేసి పేరు వచ్చేసి అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ టెక్ అంట. దాని స్పెల్లింగ్ కూడా మనకు కరెక్ట్ రావట్లేదు. ఈ స్టాక్ తీసుకుంటే ఇప్పుడు మనకి 2016లో సంథింగ్ సెంటర్లో ఎప్పుడు ఐపీఓ వచ్చింది. కంటిన్యూ ర్యాలీ ఇచ్చింది. తర్వాత కంటిన్యూషన్ ఫాల్ మన కోవిడ్ టైంలో జస్ట్ కొంతకాలం ర్యాలీ ఇచ్చింది. కోవిడ్ టైంలో ప్రతి స్టాక్స్ ర్యాలీ ఇచ్చాయి కదా, అప్పుడు 300 సంథింగ్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ 4 years సైడ్ వేస్ వెళ్ళిపోయింది. 4 years నియర్ బై 4 years సైడ్ వేస్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అయ్యి దాదాపు ఇక్కడ ఓవర్ బాట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మళ్ళీ ర్యాలీ ఇస్తూ నియర్ బై లోన్స్ చూస్తే మనకి డబల్ అయిపోయింది. జస్ట్ మనకి 1 week టైం తీసుకుంది. 1.5 years డౌన్ అయిపోయింది. ఈ స్టాకు చాలా రోజుల తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. ఇయర్స్ తర్వాత, రోజులు కూడా కాదు, ఇయర్స్ తర్వాత దాదాపు 17-24 అంటే 3-7 years తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి దీంట్లో ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉన్నట్టే. కాబట్టి ఇప్పుడు తీసుకోవద్దు, ఎందుకంటే ఇంత లాంగ్ టర్మ్ అవుతా సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం ఎవరు చెప్పలేం. కాబట్టి అది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారా లేకపోతే ఏదైనా షార్ట్ కవరింగ్ ఇంకోటనే తెలియదు. కాబట్టి వాల్యూమ్స్ అయితే సూపర్గా వచ్చాయి. ఈ వాల్యూమ్సే మనం నమ్మచ్చు. కాకపోతే మన రూల్ ప్రకారం అనేది ఇక్కడ తీసుకుంటే మనకి ఈరోజే 10% వరకు ర్యాలీ ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ మళ్ళీ స్లోగా అది ప్రాబ్లం వచ్చేసింది. దీన్ని వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఇప్పుడున్న ప్రైస్ నుంచి నియర్ బై ఇక్కడ అంటే 16% వస్తుంది. ఒక రివర్సల్ వస్తుంది ఖచ్చితంగా. కంటిన్యూ అయితే ర్యాలీ అవ్వదు. అయినా 1 or 2 days ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ వస్తుంది. అంత పెద్ద టాటా మోటార్స్కే బ్యాక్ వచ్చి ఇప్పుడు ఇది ఇయర్స్ తర్వాత బ్రేక్అవుట్ స్టాక్ ఇది వెనక్కి రాకుండా పోదు, భయపడాల్సింది ఏం లేదు. ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనకు చిన్న ఒక డౌట్ ఉంది. కాబట్టి దానికోసము మనం వెయిట్ చేద్దాము. ఆ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుందని అనుకుంటే మళ్ళీ మనకు 5 rupees 10 rupees అటు ఇటు అయినా మనం ఆ ప్రైజ్లో ఎంటర్ అయినా మనకు రిస్క్ ఉండదు. ఒకవేళ ర్యాలీ కానీ కంటిన్యూ కాకుండా ఇదేదన్నా ఏదో వచ్చిన గాలికి వచ్చిన వాల్యూమ్స్ అయితే మాత్రం మనం స్టక్ అయిపోతాం. ఇయర్స్ స్టక్ అయిపోతాం. ఆ సమస్య మనకు రాకూడదు. కాబట్టి ఒకవేళ దీన్ని మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని, మీరు ఆర్డర్లు యాడ్ చేసుకొని 430, 450 30-40 జస్ట్ ఒక 5 rupees అటు ఇటుగా ఆ ప్రైస్కి వచ్చినప్పుడు ఎంటర్ అవడానికి ట్రై చేయండి. ఈ ప్రైస్లో నేను చెప్తానని కాకుండా ఈ ప్రైస్లో అయితే నేను నాకు కాకపోతే ముందుగా చెప్తున్నది మనం ఇప్పుడు దాన్ని ఈరోజు మనం స్కానర్లో వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. ఈ ప్రైస్కి వచ్చినప్పుడు బై చేయడానికి ట్రై చేయండి. మనకు కొద్దిగా రిస్క్ రివార్డ్ బాగుంటుంది. స్టాప్ లాస్ ఒకవేళ ఏదైనా మార్కెట్లో ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ అనేది ఒక 10 points పెట్టుకోండి. 10 points అంటే ఇప్పుడున్న ప్రైస్ ప్రకారము మనం ఇక్కడ తీసుకోవాలి. మనం ఇక్కడ తీసుకునేది 439 ప్రైజ్లో తీసుకుంటాం. 440 ప్రైజ్లో తీసుకొని ఒకవేళ కంటిన్యూ అయితే హ్యాపీ. ఒకవేళ ఏదైనా రివర్స్ అయ్యి మార్కెట్లో అది కానీ ఫేక్ అయ్యి ర్యాలీ కానీ కంటిన్యూ కాకుండా మళ్ళీ డౌన్ సైడ్ కానీ వస్తే 420లో అలా ఎగ్జిట్ అయితే మనకి ఏదో లిటిల్ బిట్ ఒక 10 rupees అలా స్టాప్ లాస్ ఉంటుంది. మనం ఎలా కూడా 50% క్వాంటిటీతో ఎంటర్ అవుతాం కాబట్టి మనకి స్టాప్ లాస్ అనేది లిటిల్గా ఉంటుంది. టార్గెట్ అయితే చూడండి, ఇక్కడ నుంచి కంటిన్యూ అయితే టార్గెట్ మనకి అప్ సైడ్ మళ్ళీ 16-17% ఉంది. కంటిన్యూ అయితే 20% కోరుకుంటుంది. మనకి స్టాప్ లాస్ వచ్చి 2-3%, టార్గెట్ వచ్చేసి 20%. అంటే 1:5, 1:6 దాకా ఉంటుంది. ఇది కూడా ఒక వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని ఆ ప్రైజ్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవన్నీ కూడా నా అనాలిసిస్ మీకు కొంత ఒక 10 minutes అలా ఆ స్టాక్ గురించి చిన్న అనాలిసిస్ చేసుకొని మీ రిస్క్ రివార్డ్కి మ్యాచ్ అయితేనే ట్రేడ్లోకి ఎంటర్ అవ్వండి.
ఎందుకంటే మార్కెట్ వన్ డే ర్యాలీ అవుతుంది, మళ్ళీ సైడ్ వేస్ అవుతుంది, మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. మనం ఎన్ని పారామీటర్స్ తీసుకొని ఎంటర్ అయినా కూడా మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి మార్కెట్ దాంట్లో మనం ఉండకుండా ఉండాలంటే ఇంకొద్దిగా పెట్టి మీరు కూడా ఆ అమౌంట్ మనకు స్ట్రక్ అయినా పర్వాలేదు అంటే దాంట్లోకి స్టాక్స్లోకి పెట్టండి. అది ర్యాలీ ఇస్తే హ్యాపీ, లేకపోతే మనం కొన్ని చెప్పిన 1 or 2 డేస్లో 20-30% కూడా ఇచ్చాయి. అంటే కొన్ని మనకి కరెక్ట్ టైంలోకి ఎంటర్ అయ్యాము, చెప్పాము, అది తీసుకున్న వాళ్ళకి 20-30% 1 or 2 డేస్లోనే వచ్చాయి. 30% నేను కొన్ని పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. 30% 1 వీక్లో కూడా ర్యాలీ ఇచ్చింది, 50% కూడా ర్యాలీ ఇచ్చింది. అలా ప్రతిసారి జరగదు కాబట్టి అంత ర్యాలీస్ దొరకవు. అలాంటి స్టాక్స్ మనం పట్టుకున్న ఇప్పుడున్న వాలిటాలిటీలో అలాంటివి దొరకవు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనం ఎంటర్ అవ్వాలనేది నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.